ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం కదా. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఒకేసారి ఇద్దరు కుమారులు యాక్సిడెంట్ లో చనిపోతారు. వాళ్ళు ఒకేసారి చనిపోవడం ద్వారా ఆ తల్లి ఆ బాధతో భూమి మీద జీవించలేదని చెప్పి ఉన్నత సదాత్మలతో ఆ ఇద్దరు కుమారులు విస్పి రతు ఉన్నత ఆత్మలతో అనుమతి తీసుకొని ఆ తల్లికి ప్రతిరోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ తల్లి తన వరకే ఆ అంతరాత్మ వినిపించిన సందేశాలని తన వరకే పెట్టుకోకుండా మనకందరికి భూమి మీద ఎలా జీవిస్తే ఇలా ఏదో ఒక రోజు అందరం చనిపోవాల్సిన వాళ్ళమే. మనం భూమి మీద ఎంత ఎరుకతో జీవిస్తే ఆగామి కర్మలు చేయకుండా ఎంత ఎరుకతో జీవిస్తే మనం ఏ ఆవరణకి ఎలా వెళ్ళగలుగుతాము అని ఈ పుస్తకం ద్వారా చాలా అద్భుతంగా వివరించింది ఆ తల్లి. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఆత్మలతో సంభాషించడం గురించిన అపోహలు. మనకు అనుమానాలు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ కలలోకి రాగానే వాళ్ళు ఏదో చేస్తారు, మన శక్తి అంతా పోతుంది, జ్వరం వస్తుంది అలా అని చాలా వరకి అనుమానాలు, అపోహలు ఉంటాయి. అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజు మనం క్లాస్‌లో తెలుసుకుందాం. చనిపోయిన మీ ఆత్మీయులకి ప్రగతిలో అవరోధాలు ఉంటాయని మీరనుకుంటే అవి పూర్తిగా పొరపాటే. అంటే వాళ్ళు మనతో మాట్లాడడం గూడా మంఫీ సార్ అంటారు గదా! వాళ్ళని కలిసాము అనంటే వాళ్ళని డిస్టర్బ్ జేయకండి. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి అని చెప్తారు. అసలు నిజానికి వాళ్ళు చేసే పనే భూమి మీద మనం ఏ ఆగామి కర్మలు చేసుకోకుండా, కొత్త కర్మలు చేసుకోకుండా ఉన్నవి ఖాళీ చేసుకోవడానికి మనం పడ్డ బాధలు సార్ గూడా ఒక్కొక్కసారి మన క్లాస్‌లో అంటారు. నేను పడ్డ బాధలు మీరు పడరు అని. ఆత్మీయులు చనిపోయిన ఆత్మీయులు కూడా వాళ్ళ పడ్డ కష్టాలు గాని, బాధలు కానీ భూమి మీద మనం అనుభవించొద్దు ఎవరి వల్ల మోసపోవద్దు అని వాళ్ళు సందేశాలు ఇస్తూ ఉంటారు. మనం గనక మౌనంగా ఉండి ఆ సందేశాలను తీసుకోగలిగితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కానీ వాళ్ళు ఇవ్వాలనుకున్న మనం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ తీసుకున్న ఆచరించే పరిస్థితిలో ఉన్నా వాళ్ళు బాధపడతారట. ఎందుకంటే అయ్యో! వీళ్ళు మళ్ళీ కర్మలను పోగు చేసుకుంటున్నారు అని. అలా మీరు అనుకోవద్దు అని చెప్తున్నారు. ఆత్మలతో సంభాషించకుండా తమ ఆలోచనలని మీలో చొప్పించి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆత్మలోకంలోని వారికి రోజులు, నెలలు, సంవత్సరాలు చివరికి దశాబ్దాలు గూడా పట్టవచ్చట. కానీ ఆత్మలతో సంభాషించడం ద్వారా కొన్ని గంటల్లోనే మీకు అర్థమయ్యేలా మేము చెప్పగలం. ఇలా కాకపోతే దీనికి కొన్నేళ్ళు పడతాయి. చనిపోయిన వారి ఆత్మల ప్రగతికి అవరోధం అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో అలాంటి ప్రకృతే ఉంటది. మనకే వ్యతిరేక దిశలో ఉంటది. ఎందుకంటే మనం అలా రాసుకుంటాం. మన ఆత్మ ఉన్నతికి. అది మరింత వేగవంతం అవుతుంది. ఇప్పుడు సార్ ఇచ్చిన సిస్టమ్ ద్వారా మనం కళల ద్వారా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నాం. మనకి వాళ్ళిచ్చిన సందేశాలు గూడా నాకిదొచ్చింది అని మార్చుకుంటాం. మనలో పరివర్తన ఆచరించడం వల్ల నిజమైన పరివర్తన తీసుకురాగలుగుతాం. వాళ్ళకి ఈజీ అవుతుంది. తీసుకోవడం వల్ల ఈజీ అవుతుంది. తీసుకోకపోవడం వల్ల లేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ 'చంద్రముఖి' సినిమా రియల్ స్టోరీ అట. బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు కేరళ రాష్ట్రంలో జరిగిన స్టోరీ అంట. మనకి సినిమాలో చాలా కొద్దిగా చూపిస్తారు. కానీ రియల్ స్టోరీ మాత్రం బావుంది. నాకు గూడా నచ్చింది. ఆత్మలు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తాయి అనేది ఆ 'చంద్రముఖి' స్టోరీలో ఉంది. 'చంద్రముఖి' స్టోరీలో ఏం జరిగిందంటే సినిమా పేరు అలా పెట్టారట. ఆ అమ్మాయి పేరు వేరే ఉంది. కేరళ రాష్ట్రంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి రాజు అంటే కుటుంబంతో సహా ఉంపుడు గత్తెలు అలా ఉంటారు గదా! బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత మనల్ని అంటే వేధింపులుతో ఉండేది గదా! అంత ఉన్నా ఆ రాజు చాలా అతడు గూడా మూర్ఖుడు. నాకు కావాల్సింది నేను సాధించుకుంటా అని చాలా స్వార్థంతో ఉంపుడు గత్తెలని, అందమైన స్త్రీని మన ఆహ్, తనకి నచ్చింది అంటే తనకి కావాలి. అలా అతడికి ఉన్న ఆ ఆస్తి, ఆ డబ్బు వల్ల అందరిని లాక్కొచ్చేవాడట. లాక్కొచ్చి ఒక ఇంటి ఎదురుంగా మళ్ళీ వాళ్ళెక్కడికి పోకుండా, వాళ్ళ కుటుంబాలకి పోకుండా
ఉండేవాడట రాజు. అందరిని తీసుకొచ్చి ఆ ఉంపుడు గత్తెల ప్రదేశం కూడా ఇతడికి ఎదురుంగా వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా ఈయనకు అవసరం ఉన్నప్పుడు కావాలి కదా మరి. ఎక్కడికి వెళ్ళకుండా దాచిపెట్టుకునేవాడట. ఆయన ఎక్కడైతే పడుకునేవాడో ఆ కిటికీలోంచి చూసేవాడట. అంత అబ్జర్వేషన్ ఉండేదట ఆ రాజుకి. కానీ చేసిన పని తిరిగొస్తుంది కదా! ఏదిస్తే అదే వస్తుంది గదా! ఆ రాజుకి ఏమవుతుందంటే ఆ రాజు ఆస్తి మీద ఈ ఉంపుడు గత్తెలకి మరి పెట్టుకున్నాడంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి గదా! వాళ్ళని పోషించాలి గదా! సొంత అక్క ఆ రాజుకి సొంత అక్క నా తమ్ముడి ఆస్తి నాకు చెందకుండా ఈ ఉంపుడు గత్తెలకి ఇస్తున్నాడు అని ఒక దురాశ. ఇంకా తమ్ముడు అలానే ఉన్నాడు. అక్క అలానే ఉంది అక్కడ. ఇద్దరి వల్ల ఈయన అక్కకి ఇస్తాడట ఆస్తి గాని ఆమె తృప్తి పరచుకోలేదు ఇచ్చిన ఆస్తి మీద. ఈ ఉంపుడు గత్తెలు ఎవరో వచ్చి వీళ్ళు తీసుకుంటున్నారు ఆస్తిని. నేను తీసుకోవట్లేదు నాకు రావట్లేదు అని ఆమె మైండ్ ప్రకారమే అతడి భార్యని ఫస్ట్ చంపాలనుకుంటదంట. ఆ రాజు భార్యని ఫస్ట్ చంపాలనుకుంటది. భార్య చనిపోతే ఈయన ఒక్కడైపోతాడు గదా! ఈయనను గూడా చంపేసి ఆస్తినంతా కొంచెం పెట్టుకోవాలని అనుకుంటదట ఆళ్ళక్క. అనుకున్న తర్వాత ఈయన భార్యకి రోజు మందు ఇస్తూ ఆమెను చంపేస్తారు. ఈ పుట్టగొడుగులుంటాయి గదా! దాన్ని జ్యూస్ లాగా జేసి, ఆ జ్యూస్‌లో విష పదార్థాన్ని ఇచ్చి, ఇది నీకు ఆమెకి పక్షవాతం వస్తుందంట. పక్షవాతంకి మందు అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఆమె తెలియక తాగి ఒక 3 నెలల్లో చనిపోతుందంట అతని భార్య. అతని భార్య చనిపోయిన తర్వాత రాజు ఒక్కడే అయిపోతాడు గదా! ఆ ఒక్కడైపోయినంక ఆ వేదనను భరించలేక మళ్ళీ పనివాడి సైనికుడి కూతురు ఆ కూతురు చాలా చిన్న పిల్ల. ఈ రాజుకి చాలా చిన్న పిల్ల. 18 సంవత్సరాలు ఉంటదంట ఆ పాప. ఆ పాపని తీసుకొచ్చి ఈయన సంరక్షణ కోసం ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఇప్పుడు భార్య లేదు గదా! ఉంపుడు గత్తెలా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పెట్టుకుంటాడట. పెట్టుకున్నప్పుడు ఇంకా ఆళ్ళ అక్క అది గూడా గమనిస్తుంది. పని పిల్ల గనక నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆ పాప ఆమె రాణి అవుతది. ఇంకా ఆమె ముందు నావేవి కావు. నేనేదనుకున్నా నా దురాశ చ అక్కడ వర్కౌట్ గాదు గదా! మరామెకి. నా ఆస్తి నాకు రాదు అనే దురుద్దేశంతోని ఆమె ఏం చేస్తుంది ఆహ్, ఈ ఈ రాజుని ఫస్ట్ చంపేస్తే ఈ పని పిల్లని బయటికి వెళ్ళగొట్టొచ్చు అని ప్లానేస్తారు. అందరూ కలిసి రాజుని ఒక చిన్న చీకటి రూమ్ గదిలోకి తీసుకుపోయి గొంతు పిసికి చంపేస్తారు. ఆ చంపేటప్పుడు ఈ పని పిల్ల చూస్తుందంట. చూసి అయ్యో! ఆయనని చంపొద్దు రాజు గదా! ఎందుకు చంపుతున్నారు? సొంత అక్కవేనా నువ్వు అని ఎదిరిస్తుందంట ఈ పని పిల్ల. అట్లా ఎదిరించే వరకి ఆ అక్క తట్టుకోలేక ఆ పని పిల్లని, ఈ రాజుని ఇద్దరిని ఒకేసారి చంపేస్తుంది. ఈ పని పిల్ల ఆత్మ వయసు చాలా చిన్నది గదా పాపం. ఈయన రాజు వెళ్ళిపోతాడు. ఇట్లాంటి హక్కుందా అని ఆ ఆత్మ భూమి మీద ఇంత దారుణంగా ఉందా? నాకు జేసింది నాకొచ్చిందని రాజు రియలైజేషన్‌లోకొస్తాడక్కడ. కానీ ఈ ఈ ఆత్మ రాదు. ఈ పని పిల్ల రాదు. రాజుకు జరిగిన అన్యాయం మళ్ళీ ఎవరికీ జరగొద్దు అని చెప్పి ఆ ఆత్మ ఒకసారి ఒకరోజు చిత్రకారుని పిలిచి నా బొమ్మ గీయి నేను ఎట్లాగో చనిపోతాడని అంతకుముందే బతికున్నప్పుడే అలా గీసుకుంటాడంట. ఈ అమ్మాయి బొమ్మ గూడా గీసుకుంటారు. అలా డాన్స్ ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా జేసినప్పుడు పటం గీస్తాడట. గీసి ఆయనను వెళ్ళగొట్టి ఈమెను పెళ్లి చేసుకోవాలన్న సమయంలో ఇలా జరుగుతది. ఇంకా ఈ ఆత్మ ఉంది గదా! ఈ పని పిల్ల ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్తుందంట. వెళ్ళి ప్రతి అమావాస్య రోజు ఎవరైతే ఈమెని చంపారో ఆ అక్క కూతురు ఆమెకి ప్రవేశిస్తదట. ఆమె ఆత్మ. ఆమె మనం మామూలుగా అయితే దయ్యాలు, ప్రేతాత్మలు అనుకుంటాం. కానీ ఇక్కడ సరైన మార్గంలో పెట్టడానికి కదా ఆ ఆత్మ ఇది జేసింది. పని పిల్లని వదలొచ్చు నార్మల్‌గా అయితే. కానీ ఆ పని పిల్ల అయినా కూడా రాజుకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగొద్దు అనే ఉద్దేశ్యంతోని ఆ అక్క వాళ్ళ కూతురి దాంట్లోనే ఉండి ఇంకా ఈమెను గూడా చంపేస్తదంట. అంటే ఏదిస్తే మనకి అదే తిరిగి వస్తుంది. వాళ్ళు చనిపోయిన ఆత్మలు కూడా భూమి మీద ఉన్న వాళ్ళని సరైన మార్గంలో అన్యాయం నుంచి న్యాయం వైపు, అధర్మం నుంచి ధర్మం వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడానికి కూడా కొన్ని ఆత్మలు ప్రేతాత్మలుగా మిగిలిపోతాయి. మన 'కాంచన' సినిమాలో గూడా అంతే గదా! అంటే వాళ్ళ ఉద్దేశాన్ని మనం గమనించాలి. అందుకే సార్ అంటారు గదా! ఆత్మ మన దగ్గరికి ఏ ఆత్మ వచ్చినా వాటిని ప్రేమతో స్వీకరించండి. అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో కనుక్కోండి అని చెప్తారు గదా! నిజంగా సార్ ఇచ్చిన జ్ఞానం చాలా పెద్దగా ఉంది. 'చంద్రముఖి' స్టోరీ ఇది.
వాళ్ళు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. మనం విన్నప్పుడు వాళ్ళకి సులభమవుతుంది. వినకపోతే దశాబ్దాలు కూడా పట్టవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. మేము ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక కవల ఆత్మ మరో ఆత్మ ఎదగడం కోసం నిరీక్షిస్తూ, ఆ కవల ఆత్మ మరింత కిందకి పడిపోకుండా ఆపడానికి బాగా శ్రమిస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్న కవల ఆత్మ భూలోకంలోని ఆత్మకి ఆలోచనలు చొప్పించాలన్నా, భూలోకంలోని ఆత్మ కొన్నేళ్ల పాటు వాటిని వినడానికి కూడా నిర్లక్ష్యం చేయొచ్చు. మనం చేసే పని అది కదా. కానీ దీనిని ఆత్మలతో సంభాషించడం ద్వారా సులభంగా, వేగంగా చేయొచ్చు. అందువల్ల ఆత్మలతో సంభాషించకుండా ఉండడం కన్నా, ఆత్మలతో సంభాషించడం ద్వారా మా ప్రగతి మరింత వేగవంతం అవుతుంది. మనకు సహాయం చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఆత్మ ఉన్నత స్థితికి తొందరగా అవుతుంది. మనకి కూడా అవుతుంది. 2 విధాల లాభాలున్నాయని వాళ్ళు చాలా ప్రయత్నాలు జేస్తారు. ఇక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు జరిగిన చిన్న స్టోరీ. సత్రజిత్తు అని ఒక వ్యక్తి ఉండేవాడట. అతడు సూర్య భగవానుడికి మంచి భక్తుడు. తపస్సు చేసి ఒక వరాన్ని తీసుకుంటాడంట. సూర్య భగవానుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి శమంతకమణి అని ఇస్తాడట. ఇది స్టోరీ అందరికీ తెలిసినట్టే. తెలిసిన వాళ్ళుంటారు గదా! షార్ట్ స్టోరీ చెప్పుకుందాం. అయితే ఆ శమంతకమణి ద్వారా ఈ సత్రజిత్తు చాలా ఆస్తిని సంపాదించుకుంటాడట బాగా. అయితే ద్వారకాలో చాలా పేద ప్రజలుంటారు గదా! శ్రీకృష్ణుడు యుద్ధం తర్వాత చాలా మంది భర్తలు పోయిన వాళ్ళున్నారు, పిల్లలు పోయిన వాళ్ళున్నారు. చాలా పేదగా వాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు. నువ్వు చాలా ఆస్తిని ఇప్పటి వరకు సంపాదించుకున్నావు గదా! శ్రీకృష్ణుడు చెప్తాడట. శ్రీకృష్ణ పరమాత్మనే డైరెక్ట్‌గా భౌతికంగా వచ్చినా సత్రాజిత్తు మారలేదక్కడ. ఇంకా మనమేం మారతాం? మారడానికి చాలా టైం పడుతుంది గదా! అందుకే సార్ అంటాడు గదా! అవుతుంది. ఆవగింజంత మారడానికి గూడా కొంచెం క్లాస్ కొన్ని ఉంటుంది జన్మలు తర్వాత. పట్టవచ్చు అని అంటారు గదా! తీసుకురానా? ఇక్కడ జరిగేదేంటంటే ఇక్కడ జరిగేది సత్రాజిత్తుకి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ద్వారకా ప్రజలు చాలా మంది పేదరికంలో ఉన్నారు. తిండి లేక చాలా బాధపడుతున్నారు. నువ్వు శమంతకం అనే ద్వారా చాలా ఆస్తిని సంపాదించావు గదా! మరి వాళ్ళకి చేస్తే ద్వారకాలో ఉన్న ప్రజలు చాలా మేలు పొందుతారు. నువ్వివ్వు అని చెప్తాడంట. సత్రజిత్తు ఇది నా ఆస్తి. నేను తపస్సు చేసి సంపాదించుకున్న శమంతకం అని. నేనెందుకు ఇవ్వాలి అని నేను అహంకారంలో మునిగిపోయి ఈ శ్రీకృష్ణుడొచ్చి ఏదో ఒకటి మాయాజాలం చేసి అది తీసుకెళ్తాడు అని చెప్పి వాళ్ళ తమ్ముడికిస్తాడట. కానీ శమంతక పనికి ఒకటుంటది. మనకి వరాలిచ్చేటప్పుడే చెప్తారు గదా! ఇది సద్వినియోగం చేస్తే నీకు ధర్మబద్ధంగా యూజ్ చేస్తే నీకెలాంటి నష్టం జరగదు. ఎప్పుడైతే నువ్వు దుష్ట ప్రయోగంతో చేశావో, దురాలోచనతో దుర్వినియోగం చేశావో, నీకు శిక్ష తప్పదు అని చెప్తారు గదా! శమంతకమణికి గూడా అదే ఉంటది. వాళ్ళు సదుద్దేశంతో సమంతకమణిని ఉపయోగించుకుంటే అది డబ్బుని, ఆస్తిని ఇవ్వగలుగుతది. కానీ ఈయన దురుద్దేశంతో చేస్తున్నాడు గదా! సత్రజిత్తు తన అహంకారంలో ఉంటున్నాడు గదా! అది మృత్యువునిస్తుందట. అయితే వాళ్ళ తమ్ముడికిస్తాడు. శ్రీకృష్ణుడికి భయపడి సత్రాజిత్తు వాళ్ళ తమ్ముడికిస్తాడట. తమ్ముడికి ఇయ్యగానే తమ్ముడు ఈ ఈ ద్వారక ప్రజల మధ్య ఉంటే ఇది ఎవరికో వెళ్ళిపోతుందని చెప్పి ఆయన ఒక అడవికెళ్తాడట. ఆ అడవిలో ఆ సింహము ఆకలికి ఈయనని తినేస్తుంది. ఆ శమంతకం అని ఉన్నా ఆయన ప్రాణాలేం కాపాడలేకపోయింది. ఎందుకంటే దుర్వినియోగం చేశారు గదా! మరి. ఆయన పేరు జాంబవంతుడు వచ్చి ఆ శమంతకం మణిని తీసుకొని వెళ్తాడట. అప్పుడు మళ్ళీ ఈ సత్రాజిత్తు తమ్ముడు తిరిగి రాలే గదా! శమంతకమణి తీసుకెళ్ళిండు గదా! ఆ శమంతకమణి మీదనే ప్రాణాలున్నాయి గదా! సత్రాజిత్తుకి. ఇంకా చాలా బాధపడి లాస్ట్‌కి అపనింద మోస్తాడట. శ్రీకృష్ణుడంతటి దైవం మీదనే ఈయనకే కృష్ణ పరమాత్మకే ఈ శమంతకమణి అవసరం. ఈయననే దొంగిలించినట్టున్నాడు. నా తమ్ముడిని గూడా చంపిండు. ఇట్లాంటోడు శ్రీకృష్ణుడు అని అక్కడున్న ద్వారకా ప్రజలకి మొత్తం చెప్తాడట. ఇంకా ద్వారకా ప్రజలు మాత్రం ఊకుంటారా? అది శ్రీకృష్ణుని చెవులో పడతది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు. ఇంకా శ్రీకృష్ణుడు అనుకుంటాడు, నీది నాకెందుకు? నువ్వు ఇవ్వమని అడిగాను తప్ప, నేనెందుకు దొంగలిస్తా అని చెప్పి ఆ అడవిలోకెళ్ళి జాంబవంతునితో యుద్ధం చేసి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అపనింద లేకుండా ఈయన సత్రాజిత్తుకిస్తాడట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడి మీద నింద మోపిండు గదా! సత్రాజిత్తు. ఆహ్, అక్కడ పరమాత్ముడే పక్కనున్నాడు. కానీ ఎంత గుణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి.
సత్రాజిత్తుకి శమంతక మణిని తెచ్చి శ్రీకృష్ణుడు చేతిలో పెట్టిన తర్వాత నాకు ఇదొద్దు, నేను ప్రజల కోసం అడిగాను, నా కోసం అడగలేదు దీన్ని, నీ ఇష్టం ఉంటే నీ ఇష్టం, నీ ఆస్తి ఇది, నువ్వు తపస్సు చేసి సంపాదించుకుంది, నీ ఇష్ట ప్రకారం వాడుకో, నాకు సంబంధం లేదని చేతిలో పెడతాడట. అప్పుడు సత్రాజిత్తు ఆలోచిస్తాడట. అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతది. పరమాత్ముడే పక్కన ఉండి, దైవశక్తే మన పక్కన ఉండి, ప్రజల మేలు కోసం చెయ్యి అంటే నేను చెయ్యలేదు. మరి నాకు జరిగిందేంటి? నా తమ్ముడిని కోల్పోయినా. శమంతకమని అంత సంపాదించి, అంత ఆస్తితో ఉన్న అది కూడా నా తమ్ముడిని కాపాడిందా? లేదు. ఇది ఎందుకు నాకు? అని అప్పుడని ఇంకా నెక్స్ట్ రియలైజేషన్ లోకొచ్చి నేను చాలా తప్పు చేశాను అని చెప్పి శ్రీకృష్ణ పరమానికి ఇస్తాడట. మనలో కూడా చాలా మంది ఉంటారు కదా ఇలా డబ్బు చేతిలో పడి సహాయం చేయకుండా. కానీ ఎప్పుడు కూడా మనం సంపాదించినలో కొంచెం సహాయం చేయడానికి అవసరమైన వారికి ఆదుకోవడానికే ముందుండాలి. అప్పుడే ఉన్నత సదాత్మలు మనకి సహాయం చేయడానికి కూడా ముందుకొస్తాయి. భూమి మీద మనం ఎవరికి ఒక రూపాయి ఇవ్వము. మనం సంపాదించినలో ఇంకా ఎవరైనా వచ్చి మనల్ని అడిగినా తిట్టికొస్తాము. కానీ పైనున్న ఆత్మలు మాత్రం మనకి హెల్ప్ చేయాలి. మనకి ఇవ్వాలి. నాకు ఇల్లునివ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని మన ఇష్ట దైవాలని కోరుకుంటాం. అంటే ధ్యానంలోకి వచ్చాక తగ్గాయి గాని చెప్తున్న విషయము. అలా కోరుకుంటాం. మరి వాళ్ళు మనకి ఇవ్వాలన్నా మనం దాన్ని దేనికి ఉపయోగిస్తామో వాళ్ళకి తెలియాలి గదా! ఒక రియల్ స్టోరీ ఇలానే జరిగింది. పెద్ద ధనవంతుడంట. 1000,00,00,000కి అధిపతి. రియల్ స్టోరీ ఇది. కానీ ఆయనకి ఒక్కరికి ఒక రూపాయి దానం చేసే గుణం లేదు. భగవంతుడు పరీక్ష పెడతాడు, అవకాశం ఇస్తాడు. ఆ రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి మనమే. అతడికి ఏమైతదంటే అసలు ఒక్కడికి కూడా రూపాయి ఇవ్వకుండా ఆయన చేస్తూ ఉంటాడలా. సంపాదించుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతది, హిమాలయాలకి ట్రిప్‌కి వెళ్ళాలని వెళ్తాడట. దారిలో యాక్సిడెంట్ అవుతది. హిమాలయాల చిన్న పేద కుటుంబం సైడ్‌కి అంటే అంత దూరం వెళ్ళడు. మధ్యలోనే యాక్సిడెంట్ అవుతది. యాక్సిడెంట్ అయినప్పుడు రియలైజేషన్‌లోకొస్తాడట. నా డబ్బు నన్ను కాపాడిందా? యాక్సిడెంట్ కాపాడిందా? ఒక్కడినే వెళ్ళినా, ఇక్కడ ఎవరున్నారో నాకు సంబంధించిన వాళ్ళని రియలైజేషన్‌లోకొస్తాడట. ఆయన రియలైజేషన్‌లోకొచ్చిన మరుక్షణమే మనం ఎన్ని చేసినా మనలో మనకి పరివర్తన వచ్చిన ఆ క్షణమే భగవంతుడు ఏదో రూపంలో మనకి సహాయం చేస్తాడు. ఇది మాత్రం చాలా నిజం. మనకి జరుగుతూనే ఉంది. ఆ ధనవంతుడికి ఒక పేద కుటుంబం కనిపిస్తుంది. ఆ ఇల్లు వాళ్ళ చిన్న రూము. ఈయన దెబ్బలు ఈయనది చూసి ఇంట్లోకి రప్పించుకొని వాళ్ళు ఆ రాత్రి అన్నం వండి ఆయన ఆయనకి దెబ్బలు పెట్టుకుంటాడు గదా! ఆ దాటికంటికి మందు పూసి అలా పండబెట్టి నెక్స్ట్ డే నేను వెళ్తాను అనే లోపల నువ్వు మీ ఇంటికి చేరే లోపల నువ్వు అంత కారు కాలిపోతుంది ఆయన యాక్సిడెంట్‌లో. ఈయనొక్కడే మిగులుతాడు. ఈయనకి దెబ్బలు తగులుతాయి. ఇంకా ఆ ధనవంతుడికి వాళ్ళు చెప్తారంట. ఈ పేద కుటుంబం వాళ్ళు నెక్స్ట్ డే వరకి ఆయనని పెట్టుకొని ఆయన కొంచెం ఉపశమనం పొందిన తర్వాత యాక్సిడెంట్ అయింది గదా! పొందిన తర్వాత ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తెచ్చి ఈయన చేతికిస్తాడట. చేతికిచ్చి నువ్వు మీ ఊరెళ్ళేటప్పటికి నీకు ఖర్చులకి అవసరం గదా! ఇవి తీసుకొని వెళ్ళండి అని ఆ పేద రైతు ఇస్తాడట ఆ ధనవంతుడికి. ఇస్తే అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు రియలైజేషన్‌లోకి పూర్తిగా వస్తాడింకా. నా దగ్గర 1000,00,00,000 వరకే ఉంది. నేను ఒక్కరికి గూడా రూపాయి దానం చేయలేదు. వీళ్ళు పేద రైతు. ఈ పూటకే వీళ్ళ రైతు కుటుంబం అంటే చాలా వరకు అలానే ఉంటది గదా! అయినా గూడా వీళ్ళు నాకు ఇంత సహాయం చేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? మీకసలు రేపటికి కావాలి అనేది లేదా మీకు? అని అడుగుతాడట ఆయన. అంటే ముందు భవిష్యత్తులో మీకు డబ్బు అవసరం పడతదనే ఆలోచన లేదా? నన్ను కాపాడారు, నాకిచ్చారు అని అడుగుతాడట. అప్పుడు ఆ రైతు చెప్తాడంట, రేపేదో నాకు అవసరం పడతదని, ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వకపోతే సాటి మనిషిగా పుట్టడం వృధా గదా! అని అంటాడట. ఆ ఒక్క మాటతోనే ఆ ధనవంతుడు పూర్తిగా మారిపోతాడు. ఆ చిన్న పాప ఆయనకి కూతురు రైతు బిడ్డ గూడా ఆయన దాచిపెట్టిన చిన్న డబ్బా ఉంటది గదా! గల్లలేసుకుంటాం గదా మనం చిన్నప్పుడు. ఆ డబ్బులు గూడా తెచ్చి ఇవి గూడా నువ్వు వాడుకో అంకుల్ అని చెప్పిస్తదట చిన్న పాప. ఇంకా ఆ చిన్న పాప, ఈ తండ్రి ఇద్దరి వల్ల కూడా పూర్తిగా రియలైజేషన్‌లోకొచ్చి అనాథ పిల్లలకి సహాయం చేస్తాడట ఈ ధనవంతుడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆ ధనవంతునికి డబ్బు సంపాదించుకుంటూ పోతే తెలవకపోయేది. ఒక యాక్సిడెంట్ అనే ఒక ప్రమాదం జరిగింది కాబట్టి, ఆయన లోపల రియలైజేషన్ స్టార్ట్ అయింది. మన ఆత్మ కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు ఏదో ఒక ప్రమాదాన్ని, ఏదో ఒక రకమైన ప్రమాదాన్ని మన జీవితంలో సృష్టించుకొని, మన జీవితానికి ఒక న్యూటన్ తీసుకోవడానికి ఒక్కొక్క ఆత్మ
దాన్ని ఛాలెంజ్‌గా నేను ఇది తెచ్చుకుంటా. ఇది కొంతమంది రోగాలను తెచ్చుకుంటారు. కొంతమంది బాధలను తెచ్చుకుంటారు. కొంతమంది వ్యతిరేక బంధాలను తెచ్చుకుంటారు. ఒక్కొక్క రకంగా తెచ్చుకొని ప్రమాదం అనేది జరిగినప్పుడే మనలో రియలైజేషన్ అవుతది. సత్రాజిత్తు ఆయన, ఇక్కడ ధనవంతుడు ఆయన. బా అంటే శ్రీకృష్ణ భగవానుడే పక్కనున్నాడు సత్రాజిత్తుకి. అంత డీటెయిల్‌గా యుద్ధం జూషిండు. అన్నీ జూషినా గూడా ఆయన శమంతకమని ఇవ్వలేకపోయిండు. కానీ ఎప్పుడైతే తమ్ముడి చావు గూడా అది కాపాడలేకపోయిందని తెలుసుకున్నాడో అప్పుడు రిలేషన్‌లోకొచ్చిండు. కాబట్టి ఏదో ఒక సందర్భం లేనిది మనలో కూడా జరగదు. కానీ ఇక్కడ మనం చేసే పొరపాటేందంటే, మనం బాగా అనుభవిస్తాం. బాధలని, రోగాలని, వ్యతిరేక మనుషుల బంధాలని అన్నీ అనుభవిస్తాం. అవమానాలని అన్నీ అనుభవిస్తాం. కానీ మన డ్రీమ్స్ ద్వారా ఇది కాదు నాయనా, ఇది చెయ్యి అని చెప్పినా మనం ఆచరించడానికి మాత్రం వెనకడుగేస్తున్నాం. కానీ నిజమైన ఆచరణ మనలో స్టార్ట్ అయినప్పుడే మనం ఆగామి కర్మలు చేయకుండా ఉంటామని వీళ్ళు కూడా చెప్తున్నారు. విస్పీరతు. చాలా మంది ఆత్మలతో సంభాషించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ ప్రగతికి ఆటంకం కలుగుతుందని భావించి చాలా మంది చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళ పని వాళ్ళకుంటది. మనం ఎందుకు డిస్టర్బ్ జేయాలని కొంతమంది అనుకుంటారు అని చెప్తున్నారు. కానీ ఇది నిజమేనా? లేదా నేర భావనతో అంతరాత్మ వారిని మాట్లాడకుండా ఆపుతుందా? అంటే మన మనసు చేసే మాయ వల్ల నేను ఈ తప్పు చేశా, వాళ్ళని కలవచ్చా, వాళ్ళు నాకు సందేశాలు ఇస్తారా అని మనలో మనకే తెలియని అపోహల వల్ల కూడా మనం కలవలేకపోతున్నాము అని చెప్తున్నారు. నిజమైన పవిత్ర ఆత్మలు ఋషులకి చనిపోయిన వారి ఆత్మలతోనూ, ఆత్మలోకం వారితోనూ సంభాషించే శక్తి ఉంటుంది. ఒకవేళ సంభాషించడం వలన ఆత్మసత్తా ప్రగతికి ఆటంకమైతే ఉన్నతాత్మలకి శక్తి ఉంటుందా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి. కొందరిలా అనవచ్చట. జాగ్రత్త. చెడు ఆత్మలు, ప్రేతాత్మలు, దయ్యాలంటాం గదా! ఈ శరీరాన్ని ఆక్రమించుకుంటాయి. మీరు నాశనమైపోయి నరకానికి పోతారు. వారికి ఇక్కడ కొన్ని సమాధానాలు ఉన్నాయి. మీరు చెడ్డవారా? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమంటున్నారు. చెడుని ఆకర్షిస్తుంది. అంటే 1, 2, 3 ఆవరణలో ఉండే వాళ్ళు అందుకే విశ్వం ఎప్పుడు చెడుకి అవకాశం ఇస్తది. మంచికి అవకాశం ఇస్తది. ఎందుకంటే అనుభవించాల్సింది మనమే గాబట్టి. మనం ఇప్పుడు చెడు ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషం అవి ఉండి చనిపోయి పైకి వెళ్ళిన ఆత్మలు అ అవే పనులు చేసే భూమి మీద ఉన్న ఆత్మలకి సహాయం చేస్తాయి. మనం సదాత్మలు, సద్గుణాలతో ఉంటే వాళ్ళు 4, 5 ఆవరణలో ఉండే ఆత్మలు మనకి సహాయం చేస్తాయి. సృష్టి అందరికీ అవకాశం ఇస్తుంది. వీళ్ళు చెప్పేది కూడా అదే. మీరు చెడ్డవారైతే చెడు తప్పనిసరిగా చెడుని ఆకర్షిస్తుంది కనుక ఆత్మలో మాట్లాడడానికి భయపడాలి. ఒకవేళ మీరు చెడు ఆత్మలని ఆకర్షిస్తే అవి భౌతిక మనస్సుని కూడా ఆక్రమించవచ్చు. కానీ మీరు సదాత్మలైతే చనిపోయిన సదాత్మతోనే సంభాషించినట్లయితే మీకు దాని వలన హాని జరగదు. అప్రయత్న లేఖనాన్ని అంతరాత్మ ద్వారా మీ అంతట మీరు ప్రయత్నించవద్దు. తగిన సూచనలు లేకుండా మీ అంతటా మీరే ఈ అంతరాత్మ అభ్యాసం చేయడం చాలా ప్రమాదకరమంట. కేవలం అనుభవం ఉన్న అంతకు ముందే లింక్ ఉన్న వ్యక్తి ఆ లింకులో చేరవచ్చు. దీనివల్ల వ్యతిరేక జోక్యాలేవి మీకు హాని చేసే వీలుండదు. ఇక్కడ రక్షణ లింకు అంటే ఉన్నత ఆత్మసత్తల ప్రార్థనల ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది. ఇదే రక్షణ లింకు. దీని ద్వారా భూలోక ఆత్మలు సత్తలతో సురక్షితంగా మాట్లాడగలరు. అంటే మనం ఫస్ట్ ఏదైనా సంకల్పం పెట్టుకోవాలన్నా, ఏదైనా సందేశాన్ని తీసుకోవాలన్నా, మన ఇష్ట దైవాన్ని ఫస్ట్ తలుచుకోవాలి. ఇక్కడ హర్త్ బండ్ సోల్స్‌కి గైడ్ చేసేటప్పుడు కూడా మనం డైరెక్ట్ పెట్టుకోవద్దు. ఫస్ట్ మహత్తర్ బాబాజీని పిలుచుకోండి అని చెప్తారు సార్ వాళ్ళు. అలా మన ఇష్ట దైవాన్ని అక్కడ పెట్టుకొని అంటే వీళ్ళ శక్తి ముందు వాళ్ళ సందేశాలు ఇచ్చే విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఎట్లాంటి నష్టము జరగదు. ఇక్కడ 1, 2, 3 ఆవరణలు వచ్చేటప్పుడు కూడా మన మనసుని మన ఇష్ట దైవం పక్కన ఉంటది గదా! మన అంతరాత్మ మేలుకుంటుంది గదా! వాళ్ళు ఒకవేళ వచ్చి మనకి సందేశాలు ఇచ్చినా, వాళ్ళకి మనకి లొంగిపోకుండా మనం నిజమైన సందేశాలని, సత్యమైన సందేశాలని తీసుకోవడానికి మన ఇష్ట దైవ శక్తి మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి. అందుకే సార్ గూడా అంటారు గదా! అర్త్ బండ్ సోల్స్ చేసినప్పుడు మహత్తర్ బాబాని పిలుచుకోండి అంటారు గదా! వీళ్ళు గూడా చెప్పేది అదే.
చెడు చెడుని ఆకర్షిస్తుంది. మంచి మంచిని ఆకర్షిస్తుంది. సదాత్మలు తప్పనిసరిగా మిమ్మల్ని రక్షిస్తాయి. సదాత్మతో నిరంతరం సంభాషిస్తూ ఉంటే మన లింక్ కూడా తెగకుండా ఉంటది. మనం భూమి మీద ఉన్నాం, వాళ్ళ ఆత్మలోకంలో ఉన్నారు. మన లింక్ కూడా తెగకుండా ఉంటదంట. మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటాం. ఎవరి వల్ల కూడా మోసపోకుండా, ఎవరి వల్ల మనకి అధర్మం, అన్యాయం జరగకుండా, మనం ఆగామి కర్మలు చేయకుండా కూడా మన లింక్ తెగకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ సావిత్రి తెలుసు కదా మనకి. తన నటన చాలా అద్భుతం. చిన్నప్పుడే కొద్ది రోజులే 45 సంవత్సరాలకే చనిపోతుందంట సావిత్రి. ఎందుకు చనిపోతుంది అలా అంటే, ఆమె మహానటి. చాలా అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఆమె లైఫ్‌లో. ఆమె నటనలో. ఆమె కొద్ది సినిమాలు, కొద్ది జీవితం గడిపినా మనందరి మైండ్‌లలో సావిత్రి ఉంది అంటే, ఆమె ప్రత్యేక స్పెషల్. కానీ ఆమె చేసిన చిన్న చిన్న పొరపాట్లేంటంటే, చిన్నప్పుడే తండ్రి చనిపోతాడంట. తల్లి తీసుకెళ్తది మేనమామ వాళ్ళ ఇంటికి. ఆమెలో ఉన్న ఆ ప్రత్యేకత చూసి డాన్స్ నేర్పిస్తాడట వాళ్ళ మేనమామ. వాళ్ళ మేనమామనే సినిమా రంగంలోకి తీసుకురావడానికి అంత కారణమవుతాడు. సినిమా రంగంలోకొచ్చి మంచి డెవలప్ అయ్యే ముందు ఆమె జెమిని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని, ఆయనకి ఆల్రెడీ పెళ్లయి ఉంటది. ఆయనను చేసుకొని మద్యపానానికి బానిసవుతది. మద్యానికి, శరీరానికి ఇష్టం ఉన్నట్టు తాగేదట. మళ్ళీ ఇంకోటి, ఎదుటి వారికి సహాయం చేయాలి. అది ఓకే. కానీ తనని తానే కోల్పోయే విధంగా సావిత్రి చేస్తుందంట. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి డబ్బులివ్వడం, తనకి కూడా లేకుండా చేసుకుందంట. అందుకే చివరి క్షణాల్లో ఆమెకొచ్చిన ఆ రోగాలకి ఏది కూడా తన డబ్బు తనే పెట్టుకోకుండా 45 సంవత్సరాలకే చనిపోతుంది. నాకనిపించింది సావిత్రి స్టోరీ విన్న తర్వాత, ఆమెది కూడా రియల్ స్టోరీయే గదా! అది విన్న తర్వాత అనిపించింది, ఆ చనిపోయిన తండ్రి ఆత్మతో సంభాషించగలిగితే మళ్ళాగా ధ్యానంలో రాకపోయినా పర్వాలేదు. మనము తండ్రి లేకపోయినా నేను ఎన్నో సార్లు తలుచుకుంటే కనిపిస్తారు వాళ్ళు. మనం ధ్యానంలో రావాలి, ధ్యాన మార్గంలో ఉండాలని గాదు. ఆత్మలు ఇప్పుడు గూడా మనల్ని కనెక్ట్ కావడానికే చూస్తాయి గదా! సంభాషించుంటే పాపం ఈ పొరపాట్లు చేయకపోయేదేమో అనిపిచ్చింది. అంటే ఆమె జీవితం గురించి మనం నేర్చుకోవాల్సిందేందంటే, నిరంతరం మనకి ఆత్మలు తోడున్నాయి. మనం ఎరుకతో ఉండాలి అంటే కూడా వాళ్ళు ఏం సందేశాలు ఇస్తున్నారు, మనం ఏం నష్టపోవద్దు జీవితంలో అనేది నేర్చుకుంటూ ఉండాలి అని అనిపించింది. చెడ్డవారిని లోనికి రానియకుండా మన వాకిలి తలుపులు మూసినట్టయితే చెడు ఆత్మలు మనసులోకి ప్రవేశించకుండా మానసిక ద్వారాలు మూసి ఉంచాలట. ఇక్కడ మనకి ఆరా లాగా చెప్తారు కదా సారు. ఎక్కడైనా నెగెటివ్ ఎనర్జీ మనకొస్తుంది అని తెలుసుకున్నప్పుడు, మన ఆరాని మనము లాక్ చేసుకుంటూ ఉండాలని. ఒకసారి వంశీ సార్‌కి ఏమైందంట అంటే, ఒక మంత్రగత్తె వచ్చిందంట సార్ క్లాస్ వినడానికి. వచ్చి నేను మీ శక్తినంతా తీసేసుకుంటా అని ఒక చెయ్యి పట్టుకొని ఇలా ఒత్తుతూ ఉందంట. సార్‌కి అసలు తెలియకుండానే సార్‌కి పెయినొచ్చిందంట. ఆ చెయ్యి పెయినంతా. అయితే ఇదేంటి ఇట్లా వచ్చింది అని అప్పటికప్పుడు సరే లాగేసుకో అని చెయ్యి ఆమెకిచ్చేసి, సార్ ఆరా లాక్ జేసుకున్నాడంట. ఇప్పుడు చూడు నా శక్తి నీకెలా వస్తుందని. లాక్ జేసుకున్నాక సార్‌కేం కాలేదంట. పెయిన్ ఎళ్ళిపోయిందంట. అంటే అంత ఉంటది. మనకి పాజిటివ్ ఎనర్జీకి ఎంత శక్తి ఉందో, నెగెటివ్ ఎనర్జీకి కూడా అంతే శక్తి ఉంటది. మంచికి ఎంత అవకాశం ఇవ్వబడుతుందో, చెడు సరికాని పనులు చేయడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. సార్ మొన్న పాయింట్ చెప్పారు. సృష్టిలో మంచి, చెడు అనేవి ఏమీ లేవు. భూమి మీదకి ఆత్మ వచ్చేది అనుభవ జ్ఞాన కోసం. అసలు సరికాని పనులు చేస్తేనే కదా సరైన పనులు అనేది మనకు క్లారిటీ వచ్చేది. అందుకే కొన్ని ఆత్మలు అవి చేయడానికి భూమి మీదకొస్తాయి. కొన్ని ఆత్మలు ఇవి చేయడానికి భూమి మీదకొస్తాయి. ఏది ఏమైనా నిరంతరం మనం ఆత్మలతో సంభాషించుకుంటూ మన కళల ద్వారా ఈ 72 శ్వాసల జ్ఞానం ద్వారా మనం నిరంతరం చేయగలిగితే, మనం నిత్యం కూడా భూమి మీద ఎంత వ్యతిరేకత మనకి ఉన్నా, మన ప్రకృతి ఎలా ఉన్నా, మనం చేసిన కర్మలు ఎలా ఉన్నా, మనం ఎన్ని దుష్ట పనులు, ఎన్ని దుష్ట కార్యాలు చేసినా, అవి ఎంత రియాక్ట్ అయినా, మనల్ని మాత్రం కాపాడడానికి మన ఇష్ట దైవం ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటది. మనలో ఏం కావాలి అంటే, విన్న విషయాన్ని మన జీవితంలో ఆచరించాలి. కళల ద్వారా తీసుకున్న జ్ఞానాన్ని జీవితంలో ఆచరిస్తూ, ఆగామి కర్మలు చేయకుండా మనలో పరివర్తన రావాలి. అదొక్కటి మనం చేయగలిగితే దేవునికి అదే. మనం ఏం జేసినా సరే, మళ్ళీ చెయ్యను అని చెప్పడం ఒక్కటే గావాలి విశ్వానికి. సార్ ఎన్నో సార్లు చెప్తారు గదా! నేను చేశాను తప్పు అని ఒప్పుకొని, నేను మళ్ళీ చెయ్యను అని ప్రామిస్ చేయండి చాలు. ఆ ఒక్క దాంతోనే విశ్వం మనకి సరెండర్ అయిపోతుంది. మనకి సందేశాలు ఇస్తూ ఉంటది. నే నే ఇక్కడ ద్రౌపది మాత
ఆమె అంటే ఆ మాత నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనము ఎలా మనకి ఉన్న ఈ సరికాని ఈ పనులు గాని, ఈ సరికాని మనుషులు గాని చెడు మనలోకి రానియకుండా ఉండడానికి కూడా కొన్ని పాయింట్స్ ద్రౌపది మాత నుంచి తీసుకోవాలి. అమ్మ అంట చాలా గొప్ప మేధావి అంట. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. ఆమె పుట్టుకతోనే మనిషికి జన్మ ఇవ్వదు. అగ్ని నుంచి వస్తుందట. ఆ యజ్ఞకుండం అనేది ఆమె పుట్టిన యజ్ఞకుండం నుండి వస్తుందంట ద్రౌపది మాత. అదొక అగ్నిశిఖ. అదేంటంటే గతంలో మనం ఎన్ని చేసినా, వర్తమాన జీవితంలో కష్టాల నుండి వచ్చినా, నేను అబలని కాదు అని ఆత్మన్యూనతకి వెళ్ళకుండా, నాలో ఒక శక్తి దాగి ఉంది అనే ఆత్మవిశ్వాసంతో అగ్నిలాగా మనం ఎదగాలి అంట. ఆమె నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్. ద్రౌపది మాత అగ్నికుండం నుండి వస్తుంది. అగ్నికుండం నుండి రావడానికి ఆమె పుట్టుకతోనే ఆ పోరాటం స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే మనం గతంలో ఎన్ని పాపాలు చేసినా, వర్తమాన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా మనం అబలం కాదు. మనలో ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా నేను అగ్నిలాగా ఎదుగుతాను అని మనకి మనం ధైర్యంగా ఉండాలి. నిరంతరం మనం ఎరుకతో ఉండాలి అని ద్రౌపది మాత నుంచి నేర్చుకోవచ్చు. కేవలం స్త్రీలు అంటే వంటింటికే పరిమితం కాదట. ఆర్థికంగా ఎలా ఎదగాలో, ఇప్పుడు ధనం సంపాదించినా గూడా దాన్ని సద్వినియోగం ఎలా చేయాలో ద్రౌపది మాత నుంచి నేర్చుకోవచ్చు. ఆమె ఆర్థిక శాస్త్రంలో చాలా ప్రావీణ్యులంట. ద్రౌపది మాత రాజనీతి అక్కడ ఆమె ఉన్న టాలెంట్ అంతా పాండవులు 5గురు అంత తెలివి కల వాళ్ళైనా కూడా ద్రౌపది మాతని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళంట. ఈమె స్త్రీ అయ్యుండి ఇంత తెలివి ఉందా ఈమెకి అని ఆశ్చర్యపోయేవాళ్ళట. ప్రతి ఒక్కరిలో ఏదో స్పెషాలిటీ ఉంటది. మనం నెగటివ్‌కి శక్తినిచ్చి, ఆ శక్తి ఆ నెగటివ్‌కి పోవడం వల్ల మనలో ఉన్న ఆ పాజిటివ్ ఏంటి, ఆ స్పెషల్ ఏంటి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడికొచ్చాక కొంచెం అర్థమవుతుంది. కానీ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేద్దాం. అమ్మ వల్ల. ప్రశ్నించే తత్వం. కురుసభలో ధర్మరాజు అంతమంది ఉన్నారు. అక్కడ భీష్మ పితామహుడు అంతమంది పెద్దవాళ్ళ ద్వారా కూడా ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్నెందుకు ఆయన పెట్టాలి అని ప్రశ్నించింది కదా! ఇక్కడ మనకున్న హక్కులు, కొంతమంది హక్కులు తీసేయాలని, మనని అవమానించాలని పురుషులు ప్రయత్నిస్తూ ఉంటారు గదా! ఇది చాలా సందర్భాల్లో అందరికీ జరిగేదే అనుభవమే. కానీ నా హక్కుని నాకివ్వండి అని ఎంతమంది అక్కడ ఉన్నా ప్రశ్నించడం తప్పు కాదు. అమ్మ చెప్పేదేందంటే, మౌనం అనేది అన్ని సందర్భాలలో సమాధానం కాదట. అమ్మ ఆలోచన. కొన్నిసార్లు ప్రశ్ననే మన ఆయుధం కావాలి. అంటే మన హక్కుని మనం సంపాదించడానికి ఎంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మన ఎదురుగా ఉన్నా వాళ్ళ ముందు కూడా మన హక్కుని సంపాదించుకోవడానికి ప్రశ్నించాలట. ఎప్పుడు మౌనంగా ఉండడం సమాధానం కాదు. ప్రశ్నించడం కూడా మన హక్కుని సంపాదించడానికి మనకొక ఆయుధం కావాలని చెప్తుందమ్మ. ఇప్పుడు పాండవులు 5గురు ఉన్నప్పుడు ఎన్నో గుణాలుంటాయి అమ్మకి ఆ ఇంట్లో. ఎంతమంది విభిన్న గుణాలు ఉన్నా వాళ్ళ మనసులో కూడా ఆ కుటుంబానికి గొడవలు రాకుండా నిలిపింది ద్రౌపది మాత. అక్కడ ఉన్న ఈ 5గురు మళ్ళీ వేరే వేరే ఒక ధర్మరాజు తప్పకుండా మిగతా నలుగురు మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటారు గదా! అలా ఉన్న ఆ కుటుంబాన్ని నడపగలిగింది అంటే, ఆమెలో ఉండే ఆ స్పెషల్ గుణం. అది మన ప్రతి స్త్రీలో కూడా అది అలవాటు చేసుకోవాలని చెప్తుంది. ఇంకొకటి మనం చేసే ప్రతి పనికి కూడా ఒక్కొక్క క్వెషన్ ఒస్తది. డైనమాలో ఉంటాం. ఇది కరెక్టా? కాదా? అని. ఆ టైంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నుకుంది. చేసే పని కరెక్టా? కాదా? అని. మన ఇష్ట దైవాన్ని, ఆ శక్తిని మనం డైనమాలో ఉన్నప్పుడు అడగాలి. ఏ బంధాన్ని అడగొద్దు. వాళ్ళు గూడా డైనమాలో ఉంటారు. వాళ్ళు గూడా మనసుతో ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దైవ శక్తిని నిలపాలి. వీళ్ళు చెప్పేది కూడా అదే. ఆత్మలతో మాట్లాడండి అని. మనకున్న అపోహలను, అవమానాలని తొలగించుకోమని జెప్తున్నారు. ఇక్కడ ద్రౌపది మాత కూడా శ్రీకృష్ణ పరమాత్మనే పెట్టుకొని ఆమె గూడా కొన్ని సందర్భాల్లో ఉంది కదా! తట్టుకోలేని సందర్భాల్లో శ్రీకృష్ణ పరమాత్మని పెట్టుకొని ఆచరించింది కాబట్టి ద్రౌపది మాత అయింది. మనం ఆచరణలో పెట్టుకుందాం. లక్ష్యం వైపు ఆమె చాలా పట్టుదల ఉండేది. మనకి బద్ధకం వల్ల గూడా కొన్ని పోతాయి. మనం ఇది లక్ష్యం ఒకరోజు అనుకుంటాం, ఇది చేస్తామని నెక్స్ట్ డే అది మర్చిపోతాం. మనలో ఉన్న బద్ధకం అది తీసేస్తుంది. కానీ అమ్మకలా గాదట. పట్టుదల అంట. లక్ష్యాన్ని, ఆ కుటుంబాన్ని గొడవలు లేకుండా నడపాలనే సమర్థత ఉందట ఆ అమ్మలో. ప్రతీకారం కూడా ఎవరిని కూడా కొంతమంది మనలో ఉన్న కిందకెత్తేయాలని చూస్తారు గదా! ఆత్మన్యూనత అవమానాల వల్ల నువ్వెంత అది ఇది అని. కానీ
ఎక్కడ తక్కువ చేసిన వారి ముందు కూడా మనం ఎదిగి చూపేయాలి. అసలు ప్రాపంచికంగా పనికిరాని వాళ్ళమే ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలా ముందుకొస్తున్నాం. అసలు మనలో ఉన్న టాలెంట్‌ని గుర్తించిందే మన హైమా మేడం మనకైతే కదా! అలా మనలో మనకి అంటే వాళ్ళని తక్కువ చేసిన వాళ్ళని మనమేమి జడ్జ్ చేయొద్దు. కంప్లెయింట్ చేయొద్దు. కానీ వాళ్ళ ముందే నేను ఇది కాదు, ఇది అని నిరూపించుకునే స్టేజ్‌కి మనం ఎదగాలి. అది ప్రతీకారం. వాళ్ళు తిట్టారని మనం తిట్టడము, వాళ్ళు అవమానించారని మనం అవమానించడం కాదు. వాళ్ళు అవమానించిన వాళ్ళ ముందే మనం ఎదిగి చూపించడం అనేది ప్రతీకారం అవుతుంది అని అమ్మ చెప్పింది. మానసిక ప్రశాంతత అనేది ఎప్పుడొస్తుంది మన లోపల అంటే, అశ్వత్థామని చంపే అవకాశం ఇప్పుడు ఉప పాండవులని చంపిస్తాడు కదా! ఈయన అశ్వత్థాముడు. ఆమెకి అశ్వత్థామని చంపే అవకాశం వస్తుంది. కానీ ద్రౌపది మాత ఏమనుకుంటుందంట, ఉప పాండవులు చనిపోవడం వల్ల ఒక తల్లి ప్రాణం నేను బాధపడ్డా. ఇప్పుడు వాళ్ళని చంపిన అశ్వత్థాముని గనక చంపితే, మళ్ళీ ఆ తల్లికి కూడా నేను అదే బాధనిస్తాను కదా! బాధకి బాధ అనేది కాదు కదా ప్రతీకారం అనేది. అని అశ్వత్థాముని ఆ దుఃఖం ఆ తల్లికి ఇవ్వలేక అశ్వత్థాముని క్షమిస్తుందట. ఎప్పుడైతే మన శత్రువులని కూడా మనం క్షమించే స్టేజ్‌కి ఎదుగుతామో, మనం నిరంతరం ప్రశాంతతోనే ఉంటాం. అసలు నిజానికి క్షమించే గుణం లేకపోవడం వల్లనే వాళ్ళిలా అన్నారు, వీళ్ళలా అన్నారు అని వాళ్ళ గుణాలు ఆత్మస్థితి అంతే అని మనలో ఎప్పుడైతే మనం క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుంటామో, మనం నిరంతరం కూడా ధ్యాన సాధనలోనే ఉండగలుగుతాం. ఇది కొంచెం అలవాటయింది. అంత ఎక్కువ అలవాటు కాలేదు. కానీ కొద్ది కొద్దిగా అయితే అలవాటయింది. అంటే టైం తగ్గింది. ఇంతకు ముందులాగా గాకుండా టైం తగ్గింది. అన్ని వినడం వల్ల, ఇది ఆచరించడం వల్ల. వాళ్ళ స్థితి అంతే. వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. ఏదైనా మన లోపలికి తీసుకోవడం వల్లనే వస్తుంది గదా! అలా అని క్షమించడం నేర్చుకోమని చెప్తుందమ్మా. ఏదైనా ఫస్టు దేవుడిని నమ్మాలి. వీళ్ళు చెప్పింది కూడా అదే. పైన చనిపోయిన మీ ఆత్మీయులతోని మాట్లాడడం దాన్నే నమ్మాలి. మనం ఏ విషయం ఏది వచ్చినా ఏ బంధువులకి మనం విషయం చెప్పొద్దు. సారు గూడా అంటాడు గదా! వాళ్ళు ఇంకొంచెం సమస్యని పెద్దగా చేస్తారు కానీ చిన్నగా జేయరు. ఇది మనకు అనుభవమే. కానీ వాళ్ళు గూడా పాపం మనసుతో ఉంటారు. వాళ్ళ స్థితి అది. మనం గూడా మనసుతోనే ఉంటాం. వాళ్ళ సమస్యలను గూడా పరిష్కరించలేం. ఇవన్నీ బాధలెందుకు? డైరెక్ట్ మనం ఆత్మలతో మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మాట్లాడుతూ ఉంటే, మనం ఏం జేయాలో మనకే అర్థమవుతుంది. సహాయం చేతులు ఇక్కడ బంధాలెలా ఉంటారంటే, అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సహాయం చేసే చేతులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మనకిది అనుభవమే. ఎవ్వరి మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోరాదు. ఎందుకంటే, మనం తెచ్చుకున్న ఈ బంధాలు కానీ, ఈ ప్రకృతిని మనం ఏర్పరుచుకోవడానికి కానీ, మనదే మనం కారణం. ఎందుకంటే, మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి ఇవన్నీ తెచ్చుకున్నాం మనం. కానీ మర్చిపోయాం ఇక్కడికొచ్చాక. దాన్ని గుర్తు తెచ్చుకొని ఎవ్వరి మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా, మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ, మనకు సహాయం చేసే ఆత్మని కలుస్తూ, కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ జీవితాన్ని ముందుకు నడుపుకుందాం. అప్పుడు మనకి ఎవరి మీద ప్రతీకారం ఉండదు. ఎవరికి పగ, ద్వేషాలు ఉండవు. మనలో అరిషడ్ వర్గాలు ఒకవేళ లేచినా గూడా మన క్షమాగుణం రావడం వల్ల అవి కూడా మనకి బ్యాలెన్సింగ్ వస్తుంది అని చెప్తుందమ్మ. ఎప్పుడు మనలో ఉండే ఆత్మ గౌరవమే మనల్ని మనం గౌరవించడమే మనకి శ్రీరామ రక్ష అంట. ఎప్పుడు కూడా ఇష్టదైవం మీదనే విశ్వాసం అనేది పెంచుకోవాలి. ఇక్కడ ఇవన్నీ రావడానికి కూడా మన జీవితం భూమి మీద అసలు భూలోకానికి, ఆత్మలోకానికి ఎప్పుడు కూడా లైన్ ఉంటది. ఆ లైన్ ఉంది అని అర్థం కావాలన్నా ధ్యాన మార్గంలోకి రావాలి. ఈ శవాన్ని కాల్చడము ఇవన్నీ ఎందుకు పెట్టారంటే గరుడ పురాణంలో వి నారాయణమూర్తి చెప్తాడట గరుడ వాహనంకి అతనికి చెప్తాడట. అసలు మరణం అనేది ముగింపు కాదు. అది ఒక మహా ప్రయాణానికి ఒక ఆరంభం. శరీరం ఎప్పుడు కూడా శరీరం మరణించినా ఆత్మ మరణించదు. అది మనకు తెలిసిన విషయమే. ఈ దేహం అనేది పంచభూతాలతోని కలయిక కదా ఇది. చివరికి మనం మరణించేటప్పుడు కూడా ఈ శరీరాన్ని అగ్నికి ఇవ్వడం కూడా అదే ఉద్దేశ్యం. అంటే మనం ప్రకృతికే తిరిగి ఇవ్వాలి. ఇది ఒకవేళ మనకి ఇది శరీరం కాల్చడము ఇది అనేది మరణం ఒకటి గట్టిగా నిర్ణయించబడింది ఇదేదో అని. కానీ చాలా ఈజీగా తీసుకోమని చెప్తున్నారు గదా! వీళ్ళు మనకి స్మృతి చెప్పినా అదే చెప్తున్నారు గదా!
ఇక్కడ నారాయణమూర్తి కూడా గరుడానికి అదే చెప్తాడట. ఈ మరణం అనేది ఒక ఆత్మ ప్రయాణం, ఇది మహా ప్రయాణం. ఒకవేళ ఈ శరీరాన్ని కాల్చకుండా అలానే వదిలేస్తే దీనికి ఆత్మలోకంలో ప్రవేశం ఉండదు. ఫస్ట్ పాయింట్ అంట. ఉన్నత ఆత్మలు దీన్ని స్వీకరించవు. ఎందుకు అంటే ఆత్మలో నా శరీరం అక్కడే ఉంది కదా, నేను అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ఆశని పెంచుకుంటారు. దురాశ కదా, దుఃఖానికి చేటు కదా. మరి ఆశని పెంచుకొని అది ఇక్కడే ఉండడానికి, ప్రేతాత్మగా ఉండడానికి ప్రయత్నిస్తుందట. అందుకని శరీరాన్ని కాలుస్తారు అని చెప్పారట. ఇంకా పవిత్ర జలంతో ఫస్ట్ లాస్ట్ కి చివరి క్షణంలో పంపించే ముందు ఆ, స్నానం చేస్తారు కదా, చివరి స్నానం. అది ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ భూమి మీద నువ్వు చేసిన పాపాలని ఇక్కడే కడిగేసుకో. ఇక్కడున్న ఈ కల్మషం, ఈ పగ ద్వేషాలనన్నీ కూడా ఆ జలంతోనే కడిగేసుకొని నీ ఆత్మని పవిత్రీకరించుకొని పైకెళ్ళు అని చివరికి ఏం చేస్తారు, మన కొత్త వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు కూడా నాయన నీ భూమి మీద ఇది అయిపోయింది, కొత్త వస్త్రాలను నువ్వు తీసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి అని చెప్పడానికి నూతన వస్త్రాలు ఇస్తారట. ఇచ్చి లాస్ట్ కి మనల్ని శవాన్ని కాల్చేస్తారు. ఆవిరి అయిపోతది కదా మన శరీరం. ఇంతే మన జీవితంలో, మన భూమి మీద మన ప్రయాణం ఆగిపోయింది అని మన ఆత్మ ఆ పొగతోనే కలిసి పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే అట్లా పైకి వెళ్తుందో ఆ ఆత్మ ఉన్నత ఆత్మ అవుతుంది. అంటే మనం జీవించి ఉండగానే ఇవి మనకి అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు ఒక మహాకవి అంటాడు, ప్రతిరోజు ఈ రోజు నేను చనిపోతా అనుకోవాలట. 1000 సార్లు అనుకోవాలట. అట్లా 1000 సార్లు అనుకోవడం ద్వారా మనలో నేను నాది అనే అహంకారం పోతుంది. ఫస్ట్ పాయింట్. ఎవరి మీద ద్వేషము, పగ ఏది రాదు. ప్రతీకారం తీసుకోవాలన్న భావన రాదు. అసలు ఏ సరికాని ఆలోచనలు మనలో రావు. ఏదో ఒక రోజు పోతామా, మన శరీరాన్ని పిడిచి అమ్మ నా ఇష్టదైవం దగ్గరికి వెళ్తున్నాను చాలా హ్యాపీగా వెళ్తాం. అట్లా సంతోషంగా వెళ్ళాలి అన్న మన నిరంతర సాధన చేస్తూ మొదలు పెట్టాలి. మనం భూమి మీద ఉన్న, పైన లోకంలో ఉన్న, మనకి భూమికి ఆత్మలోకానికి ఎప్పుడు ఒక లైన్ ఉండే ఉంటది. ఆ లైన్ ఉంటది అని అర్థం కావాలన్నా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. మనకి క్లారిటీ రావాలి కదా. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఇలా చెప్పారు అని ఎన్నో డౌట్లు అడుగుతూ ఉంటాం. మరి డౌట్లు పోవాలన్నా ధ్యాన మార్గంలోకి రావాలి. ఒకవేళ రాని వాళ్ళకి కళలు వచ్చి ఇది చెప్పినా అమ్మనికి ఇష్టదైవం ఇలా సందేశాలు ఇస్తుంది అని వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ రూట్ లో మనం వెళ్ళి మనం చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం కుదిరి కొంచెమన్నా కనెక్ట్ అవుతారు. భూమి మీద ఉన్న వాళ్ళతో మోసపోకుండా, ఆగామి కర్మలు చేయకుండా. ఇలా మనం ఉన్నత స్థితికి ఆ అపోహలని, అవమానాలని పోగొట్టుకుంటూ నిరంతరం ఎరుకతో ఉంటూ ఆచరణ ద్వారా ఆచరిస్తూ విన్న పాయింట్స్ ఆచరిస్తేనే కదా మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వస్తుంది. అలా ముందుకు సాగిపోదాం. ఎక్కడ ఉన్నా, పైన ఉన్నా మన లైన్ మాత్రం ఎప్పటికీ అక్కడ ఉన్న కిందికి వస్తాం. ఎవరికో సహాయం చేయడానికి, ఇక్కడ ఉన్న పైకి వెళ్తాం సహాయం తీసుకోవడానికి. ఎప్పుడు మన ప్రయాణం సాగుతూనే ఉంటది. భూమి మీద శరీరంతో ఉంటాం. మన ఆత్మలోకంలో కూడా ఏదో శరీరం ఇస్తారట. ఆ శరీరం ఇంకా అనుభవం జరగలేదు, జరుగుతుందేమో మరి. అది ఆ శరీరంతో ఉంటామట. అప్పుడు ఆ లెసన్స్ తీసుకుంటాం. ఇది మన ప్రయాణం ఎప్పుడు ఆగదు. మన ఆత్మ ప్రయాణం అనేది ఇది జ్ఞానం నేర్చుకుంటూ ఉంటది. నిరంతర సాధన ఇది. ఒక రోజుతో ఈ రోజుతో అయిపోతుంది, రేపు అయిపోతుంది అనేది కాదు. మనము మన ఆత్మ ఉన్న స్థితి నుంచి పూర్ణాత్మ, అంశాత్మ పూర్ణాత్మ అయ్యేంత వరకు సాగిపోయే సాధన ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త లెసన్, కొత్త సబ్జెక్ట్ తోనే వస్తాము. విన్న ప్రతి ఒక్క ఆత్మబంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హేమా మేడం కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం.